ఫ్రెండ్స్, చాలామందికి ఈ ఫోర్ ఆర్మ్, రిస్ట్, ఫింగర్స్ వీటిలోని కొంచెం బలం తగ్గిపోతున్నది అని చెప్పి, కొంచెం నీరసంగా ఉన్నది అని చెప్పి, లేదంటే చిన్న చిన్న నొప్పుల్లాగా అనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషలీ ఎవరైతే మొబైల్ అండ్ కంప్యూటర్ అవి ఎక్కువ వాడతారు, లేదా బ్యాడ్మింటన్ అవి వాడుతూ ఉంటారు, లేదా కిచెన్లో వంట బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కంప్లైంట్స్ కామన్గా చూస్తున్నాం. కొందరికి ఒక చేతిలోనే ఉంటుంది, కొందరికి రెండు చేతుల్లోనే ఆ ఇబ్బంది అనేది కనబడుతుంది. అలాంటి వాళ్ళకి యూజువల్గా నేను ఈ గైరో బాల్ అనే ఎక్సర్సైజ్ని యూస్ చేయమని చెప్తూ ఉంటాను. చాలా సింపుల్ అండి, మనకి అన్ని రకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనే దొరుకుతున్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, నాకు ఈ కంపెనీకి ఎటువంటి సంబంధము లేదు, నేను వాడుతున్నాను, నాకు బెనిఫిట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంట్లోని మీకు పైన ఒక చిన్న టెన్షన్ బాల్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మీరు టైట్గా పైకి ఎలాగ కొంచెం ఈ విధంగా కొంచెం పైకి టైట్గా చేసుకుని, దాని తర్వాత ఈ బాల్ని చేతిలో పట్టుకుని చాలా సింపుల్గా ఇలాగా స్లోగా రిస్ట్ మూమెంట్స్ అనేవి చేయాలన్నమాట. చేసినప్పుడు ఒక రకమైన ప్రెషర్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఫోర్ ఆర్మ్లో కానివ్వండి, ఇక్కడ రిస్ట్ పైన, ఫింగర్స్ పైన అన్ని చోట్ల మీకు ప్రెషర్ తెలుస్తూ ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత మీకు ఈ షోల్డర్లో కూడా మీకు ఆ సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో అక్కడ మసిల్స్ అవన్నీ టైట్ అవుతున్నాయని చెప్పి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు విధాలుగా చేయండి. 1 minute చేయండి స్టార్టింగ్లోని, దాని తర్వాత రెండో హ్యాండ్తోని అది మూవ్ చేసుకుని రెండో హ్యాండ్తో చేయడం అనేది చేయండి. యూజువల్గా ఒక 1 weekలోనే మీకు తేడా అనేది కనబడుతూ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, స్లోగా మొదలుపెట్టి కొంచెం కొంచెం టైం చేసి దాని తర్వాత ఇంక్రీజ్ చేయండి. లేదంటే డైరెక్ట్గా 5 minutes అలా చేయడం స్టార్ట్ చేస్తారు బాగుంది కదా అని అంటే కొందరికి స్పాండిలైటిస్ పెయిన్ అనేది అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది బాగుంది, నేను వాడుతున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వాడి మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి.